మీడియా చిట్చాట్లో హాట్ కామెంట్స్ చేశారు మాజీ మంత్రి కేటీఆర్. 600 మూసీ ప్రాజెక్టు పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నారని, అలా చెప్పడానికి అధికారులు ఎవరంటూ ప్రశ్నించారు. ఓవర్ యాక్షన్ చేస్తున్న అధికారులకు చిక్కులు తప్పవంటూ హెచ్చరించారు. కాంగ్రెస్ సర్కార్ నడిపించడం లేదని, సర్కస్ నడిపిస్తోందంటూ సెటైర్లు వేశారు. మూసీ ప్రాజెక్టుకు తాము వ్యతిరేకం కాదని, లూటీకే వ్యతిరేకమన్నారు కేటీఆర్. రియల్ ఎస్టేట్ కోసమే మూసీ ప్రాజెక్టు తీసుకొస్తున్నారని విమర్శించారు. 6 గ్యారంటీల అమలుకు డబ్బులు లేవంటూ మూసీ ప్రాజెక్టు కోసం 1,50,000 కోట్లు ఎలా తెస్తారని ప్రశ్నించారు. ఇటు బఫర్ జోన్ అని చెప్పి హనుమాన్ నగర్ వాసులకు నోటీసులు ఇచ్చారని, మంత్రులు పొంగులేటి, వివేక్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఇళ్లు బఫర్ జోన్లో ఉన్నాయన్నారు. రేవంత్ రెడ్డి సోదరుడి ఇళ్లు కూడా FTLలో ఉందంటూ ఆరోపించారు. వడ్డీ లేని రుణాల గురించి కూడా ప్రస్తావించారు కేటీఆర్. ప్రభుత్వం చెబుతున్నట్లు 57,000 కోట్ల వడ్డీ లేని రుణాలు ఇచ్చారని నిరూపిస్తే రాజీనామా చేస్తా అన్నారు. అబద్ధాలు చెప్పినందుకు సీతక్క, భట్టి రాజీనామా చేస్తారా అని ప్రశ్నించారు.